ఎన్నో ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏమిటి, మనం సక్సెస్ కావాలంటే ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి అనే విషయాలను మీకు అందించి మీకు స్టాక్ మార్కెట్లో రాణించడానికి నా వంతు హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లో ఉన్న కాన్సెప్ట్ను అర్థం చేసుకొని నా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా ట్రేడింగ్ టెర్మినల్. స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు పొడగొట్టుకున్నది మళ్ళీ రాదు, కానీ ఇక నుంచి అయినా కాస్త నేర్పుతో ఓర్పుతో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే, ఒక మంచి ఇన్వెస్టర్గా ట్రేడర్గా కొనసాగాలంటే ముందు మన దగ్గర ఉన్న వనరులను సరిచూసుకోవాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మన దగ్గర ఉన్న డబ్బంతా పూర్తిగా ఒకే రోజు స్టాక్ మార్కెట్లో పెట్టేసి తర్వాత బాధపడే కంటే ఒక ప్లానింగ్తో కనుక మనం ట్రేడింగ్ చేస్తే మనం అనుకున్న గోల్ రీచ్ కావచ్చు. మనము ఇంట్రాడే చేయాలా, పొజిషన్ చేయాలా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలా అనేది ముందుగా మనం నిర్ధారించుకోవాలి. అదే విధంగా స్టాక్ మార్కెట్లో అమౌంట్ పెట్టాలంటే ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. అలానే బేసిక్స్ నేర్చుకుంటూ స్టాక్ మార్కెట్లో రాణించాలంటే కూడా పాసిబుల్ కాదు. ఫండమెంటల్ అనాలిసిస్ అని, టెక్నికల్ అనాలిసిస్ అని, ప్రైస్ యాక్షన్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనాలిసిస్ నేర్చుకోవాలంటే మన జీవిత కాలం కూడా సరిపోదు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ముందుగా స్టాక్స్ ఎంచుకొని చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటూ స్టాప్ లాస్, టార్గెట్ ఎలా పెట్టుకోవాలనే విషయాన్ని మనం ఒక అవగాహనకు వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో అమౌంట్ను పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా కూడా త్వరితగతిన లాభాలు తీసుకోవచ్చు. మెయిన్గా అసలు విషయానికి వస్తాం. ఇలాంటి బేసిక్స్ విషయాలు ఈ పాటికే చాలా మందికి తెలిసిపోయి ఉంటాయి. అందుకని అసలు విషయానికి వస్తే, ఆప్షన్ ట్రేడింగ్లో మార్కెట్ మార్నింగ్ 9:15కు స్టార్ట్ అయ్యి 3:30కి క్లోజ్ అవుతుంది. మనం ఏ టైంలో ట్రేడ్ తీసుకోవాలి, ఏ టైం ఫ్రేమ్లో ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనే విషయం చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఈ విషయంలో మీకు పూర్తి అవగాహన కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ముందు చేసే వీడియోలకు సంబంధించి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ ద్వారా మీరు మరింత నాలెడ్జ్ సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. టైం ఫ్రేమ్స్ విషయంలో ట్రేడింగ్ చేయడానికి నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ అనేది ఉండదు, కానీ ట్రేడర్ మనస్తత్వం మీద ఆధారపడి మార్కెట్ పొజిషన్లను బట్టి ఇంట్రాడే చేయాలా, పొజిషన్ ట్రేడింగ్ చేయాలా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అనేది మన ట్రేడింగ్ స్టైల్స్ మీద, మన టార్గెట్ మీద కొన్ని ఇండికేటర్లను బేస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ట్రేడింగ్ చేసే ముందు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ ను, ట్రేడింగ్ స్టైల్స్ ను బేస్ చేసుకోవాలి. ముందు మనం ట్రేడింగ్ స్టైల్ ఎంచుకోవాలి. రిస్క్ రివార్డ్ రేషియో, డ్యూరేషన్ మరియు రోజుకు ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలనేది నిర్ణయించుకున్న తర్వాత కానీ మనం ట్రేడింగ్ మొదలు పెట్టవద్దు. యాక్చువల్గా స్వింగ్ ట్రేడింగ్ కానీ, పొజిషనల్ ట్రేడింగ్ కానీ చాలా టైంతో కూడుకున్నది. మనము ముందుగా లాంగ్ టర్మ్ చేయాలంటే యాక్చువల్గా పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 1 డే నుంచి 1 వీక్, 1 మంత్ వరకు కనుక స్టాక్స్ను మనము హోల్డ్ చేసుకోవాలనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. కానీ ఇన్స్టంట్ లాభాలు కావాలంటే మటుకు కంపల్సరీ డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్లో తప్ప మరే ఛాన్స్ లేదు. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడింగ్ లో కూడా స్కాల్పింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదని నా అభిప్రాయం. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది వారి స్కిల్స్ ను, టెంపర్మెంట్ ను, అకౌంట్ సైజును బట్టి, కేటాయించే టైంను బట్టి మారుతుంటుంది.
సాధ్యమైనన్ని ఎక్కువ ట్రేడ్లు చేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేసేలా స్కాల్పింగ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ సైడ్ వేస్ కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ స్కాల్పింగ్ ద్వారా మనం ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చు అనేది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. ఇట్టి స్కాల్పింగ్ అనేది ఇన్స్టాంట్ మనీ కోసం బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది. కానీ దీనికి సరైన ప్లానింగ్ మరియు అక్యురేట్ ఇండికేటర్ల సహాయంతో రోజంతా ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. దీన్నే బేస్ చేసుకొని కొన్ని వేల గంటల సమయాన్ని వెచ్చించి ఈ రెండు ఇండికేటర్ల సహాయంతో ప్రతి నిమిషం, ప్రతి క్షణం డబ్బుల వర్షం కురిపించే అద్భుతమైన స్ట్రాటజీని మీకోసం అందుబాటులోకి తెస్తున్నాను. ప్రతిరోజు ట్రేడింగ్ అవర్స్ లో మీకు ఇండికేటర్ల సహాయంతో పేపర్ ట్రేడింగ్ చేసుకొని నిర్ధారించుకొని ఇండికేటర్లను కావాలనుకుంటే ఈ క్రింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి కాల్ చేయండి. లైవ్ ట్రేడింగ్ లో ప్రతిరోజు మీరు ఇటు ఇండికేటర్లను ఉపయోగించి ఎలా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. జై హింద్.